ఇది కొంచెం న్యూస్. డాక్టర్ కె రమేష్ నాయక్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, సంఘం మండలానికి స్పెషల్ ఆఫీసర్. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సంఘం మండలంలో ఈ బాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ని విజిట్ చేసి రైతులకి అవగాహన కల్పించమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చుకున్నారు. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ సెంటర్కి. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంఘం మండలంలో మనకి సంఘం కింద ఇంక్లూడింగ్ సంఘంలో 1 to కలిపి 7 సెంటర్స్ ఉన్నాయి. సంఘం ప్యాక్స్ కింద, అలాగే దువ్వూరు కింద 4 ప్యాక్స్ ఉన్నాయి, 4 సెంటర్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. రైతులకు అవగాహన కలిగించేది ఏంటంటే మీరు ఎవరి యొక్క అపోహలు నమ్మద్దు, రైతులు నష్టపోవద్దు అనే దృష్టితో ఒక క్యాంపెయిన్ మూడ్లో అవేర్నెస్ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈ సంఘం మండలంలో ఈ సొసైటీకి రావడం జరిగింది. ఇక్కడ ఆథరైజ్డ్ మిల్లర్ అయితే ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఇంకా 2 మిల్లర్స్ కూడా జాయిన్ అవుతున్నారు. అది డిఎస్ఓ గారు మరియు గౌరవ కలెక్టర్ గారు వీళ్ళకి ట్యాగ్ ఆన్ చేస్తే వీళ్ళు కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి, ప్యాడీ పర్చేజ్ చేయడానికి వాళ్ళకు కూడా పర్మిషన్ వస్తుంది. రైతులకి ముఖ్యంగా చెప్పడం ఏంటంటే 17% తేమ ఉన్నా కానీ, అంతకంటే ఎక్కువ ఉన్నా కానీ 8 కేజీస్ ప్యాడీ, 8 కేజీస్ వరకు ప్యాడీ తీసుకొని వాళ్ళకి ప్యాడీ పర్చేజ్ చేయడం జరుగుతుంది ఈ సెంటర్స్లో. ఆ ప్యాడీ పర్చేజ్ చేసిన దాంట్లో 19,720 రూపాయలు మనము ప్రభుత్వం నిర్దేశించిన రేట్లలో వాళ్ళందరూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసుకొని ఈ గవర్నమెంట్ ధాన్య కేంద్రాల ద్వారా వాళ్ళు మొత్తం ఇవ్వాలని, తద్వారా వాళ్ళకి ఒక పుట్టికి 2,720 రూపాయలు లాభం వస్తుంది. కాబట్టి రైతు సోదరులు నష్టపోకుండా ఉండడానికి ఈ బ్యాగ్స్, ఈ సొసైటీ కేంద్రాల్లో ఇక్కడ ఏర్పాటు చేసిన ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనే రైతు సోదరులందరూ ఈ ధాన్యాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఆగ్రాయిలు అయితే మిల్లర్ ఒకళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా 2 బాపట్ల నుంచి కూడా మనకి ట్యాగ్ ఆన్ చేయబోతున్నారు జేసీ గారి పర్మిషన్తో. వాళ్ళు కూడా వాళ్ళ పర్మిషన్ వచ్చినాక, వాళ్ళు కూడా మ్యాపింగ్ అయిపోయినాక వాళ్ళు కూడా ఈ ప్యాడీ కొనుగోలు చేస్తారు. రైతులకి సరైన ధర కలిగిస్తున్నాం కాబట్టి రైతులు బయట అమ్ముకోకుండా, వీళ్ళు ధాన్యం కొనుగోలు వాళ్ళకి దళారులకి అమ్ముకోకుండా, వాళ్ళందరూ నష్టపోకుండా ఉండడానికి ఈరోజు ఈ సంఘం మండలంలో ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ అన్ని విజిట్ చేసి సంఘంలో ఈ సమావేశము ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మీరు కూడా, మీడియా మిత్రులు కూడా దీన్ని ఎక్కువగా హైలైట్ చేసి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి ప్రభుత్వ సెంటర్లోనే ఈ ప్యాడీని వాళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ సమావేశంకి కొంతమంది రైతు సోదరులు, కొంతమంది మిల్లర్లు, ఈ ప్యాక్స్ వాళ్ళు, CEO గారు, అగ్రికల్చర్ ఆఫీసరు, నాతో పాటు ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ వచ్చున్నారు. కాబట్టి వీళ్ళందరి సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సంఘం మండలంలో ఉన్న రైతు సోదరులందరూ బయటికి ఈ ప్యాడీ అమ్మకుండా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు పాటించి ఒక పుట్టికి 2,720 రూపాయల చొప్పున లాభం వస్తుంది. కాబట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకి ప్రభుత్వ సెంటర్లలో ఈ బ్యాగ్స్లో వాళ్ళు ప్యాడీని ఇచ్చి తద్వారా వాళ్ళు లాభం పొందాలని చెప్పేసి ఈ సదవకాశాన్ని అందరూ ఈ మండలంలో ఉన్న ప్యాడీ రైతులందరూ ఉపయోగించాలని చెప్పి కోరుకుంటూ అందరికీ మరొకసారి ఈ సమావేశంగా హాజరైన వాళ్ళందరికీ నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వనండా.